యాంకర్ శ్యామల ఒక రకంగా అందరికీ సుపరిచితమే. సుమగారి తర్వాత శ్యామల కానీ, అలాగే ఝాన్సీ కానీ, కొంతమంది ఉదయభాను కానీ, ఇలాగ వాళ్ళతో పోల్చుకుంటే ఈమె కొంచెం జూనియర్ అయినా ఎప్పుడైతే భర్త ఇద్దరు కలిసి వైసీపీకి సపోర్ట్గా ఉన్నారో ఆ మధ్యన షర్మిల గారు పెట్టిన పార్టీకి కూడా ముందు సపోర్ట్ ఇచ్చారు, అంతకుముందు వైసీపీకి కూడా సపోర్ట్ ఇచ్చారు. మరి రాజకీయాల్లోకి రావడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్, తప్పేం లేదు. వాళ్ళు నటీనటులు కాబట్టి, ఆర్టిస్టులు కాబట్టి, యాంకర్ కాబట్టి రాకూడదని రూల్ ఏం లేదు, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా ఇప్పుడు సోషల్ మీడియా యుగం, మామూలుగా టార్గెట్ చేయరు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కానీ, అలాగే వైసీపీ కూడా ఏం తక్కువ తినలేదు. వీళ్ళు ఇప్పుడు మొన్న గీతాంజలి లాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం, సూసైడ్ చేసుకోవడానికి కారణం ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద జరిగిన ట్రోలింగ్స్ అని అనుకుంటే, ట్రోలింగ్స్కి తట్టుకోగలిగితేనే ఖచ్చితంగా దీంట్లోకి రావాలి, ఈ ఫీల్డ్లోకి. ఆ ట్రోలింగ్స్ని లెక్క చేయకుండా తట్టుకొని నిలబడగలిగితేనే ఎటువంటి పెట్టకథలైనా చెప్పాలి. వచ్చి ఒక కథ చెప్పేసి మేము వెళ్ళిపోయామంటే ఖచ్చితంగా అవతల పార్టీ వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు కౌంటర్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడారో అందరికీ ఓపెన్గా తెలుసు కాబట్టి వీళ్ళు కూడా పర్సనల్గా రాజకీయంగా దాడులు చేస్తారు. కాకపోతే పర్సనల్గా వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది అది ఎంతవరకు సంస్కారం అనేది ఆలోచించుకోవాలి. కాకపోతే ఇప్పుడు శ్యామల అంటే ఆమె చెప్పింది ఒక పెట్ట కథ చెప్పినా, ఒక చిన్న కథ చెప్పినా, పిల్లి కథ చెప్పినా, ఏం కథ చెప్పినా ఎవరిని టార్గెట్ చేసింది, గుంటనక్కలు ఎవరు ఏంటనేది అందరికీ తెలుసు. ఆమె కథ సారాంశం అనేది వింటే అందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే దానికి ఇంకో కథ ఏదో చెప్పాలి కానీ ఆమెను వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేయడం అంటే గీతాంజలి లాంటి ఇన్సిడెంట్లో ఎలా చేశారో వీళ్ళు ఇంకా మారరా, ఇంకా ఈ మూర్ఖత్వం ఇంతేనా అన్నట్టుగానే ఒక చర్చ అయితే నడుస్తుంది. కాకపోతే అది ఆ ట్రోలింగ్ చేయడం అనేది ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఎన్ని కంప్లైంట్లు చేసినా ఏం చేసినా షరా మామూలే. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చలవిడి స్వేచ్ఛ కాబట్టి. కాకపోతే యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆమె ఏదో ఒక కథ చెప్పి వెళ్ళిపోతే ఆమెను వ్యక్తిగతంగా ఇప్పుడు ట్రోల్స్ చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించుకుంటూ పెట్టారు.